నిన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు జగిత్యాల్లో మీటింగ్ పెట్టి జీవన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటారు? కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అధికారంలో ఉన్న పార్టీ నుంచి వెళ్ళి అధికారంలోని లేని పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారు అనేసి అనుకుంటున్నారు? ఫస్ట్లీ ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత మా కేసీఆర్ బాబు బయటికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా బాబు మాట్లాడే మాటల కోసం మేము ఎన్నో రోజు వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికే మన అసెంబ్లీకి రావట్లే అని బాధపడుతున్నాం. సో అందరికి బహిరంగ సభకు రావడం ఫస్ట్ మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఈ జీవన్ రెడ్డి గారు మన పార్టీకి రావడం మనకి ఇప్పుడు బీఆర్ఎస్కి ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి ఒక కట్టర్ కాంగ్రెస్గా అందులో ఉండి ఇందులో మన దాంట్లో అడుగుపెట్టడం వల్ల మనకు చాలా ప్లస్ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే జగిత్యాల్లో నివసించే ప్రతి ఒక్క ప్రజలకు మనం మద్దతు ఉంటుంది. సో ప్రజలందరికీ మన బీఆర్ఎస్ నుంచి రేపటి రోజున మంచి జరగబోతుంది. ఎందుకంటే మనం అధికారం వచ్చినాక అదే జీవన్ రెడ్డి గారికి మనం అధికారం ఇచ్చి మంచి పనులు చేపిస్తుంటారు కాబట్టి సో ఆయన రావడం మంచి అంశమని నేను ఫీల్ అవుతున్నా. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారంటే పాదయాత్రలు చేసి నేను అది చేస్తాను ఇవి చేస్తాను హామీలు ఇచ్చారు. కొన్ని హామీలు ఇచ్చారు, 6 హామీలు ఇచ్చారు. నేను నిరుద్యోగులకు ఇచ్చేస్తాను ఉద్యోగాలు ఇస్తాను అనేసి. అవన్నీ నెరవేరాయి అంటారా? నిజంగానే జరుగుతున్నాయి అంటారా? అంటే నెరవేరాయా అంటే మీకు కూడా తెలిసి ఉంటుంది. ఫస్ట్లీ 6 పథకాలని చెప్పారు. మోస్ట్ నాకు తెలిసింది ఒక్కటి కూడా రాలే అని ఫీల్ అవుతున్నా. మెయిన్గా యువత మాకు ఆ జాబ్ అనేది ఇంకా ఎందుకు డిలే అవుతున్నాయో అర్థం అవ్వట్లేదు. జెడ్పీటీసీ ఎంపీటీసీ అన్నారు, అవి కూడా రాలేదు. అంటే మనకు దాని తర్వాత వస్తాయన్నారు. ఎలక్షన్లు వచ్చిపోయినా కూడా రావట్లేదు. సో దీనివల్ల నష్టం అంటే యువతకు చాలా ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేషన్స్ అయిపోయి డిగ్రీ పట్టాలు పట్టుకొని ఎందరో కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి వాళ్ళ కొడుకులు వాళ్ళు జాబులు చేస్తారని. కానీ ఇంకా రాకపోవడం వల్ల ఇక్కడ మెయిన్గా యువత కాన్ఫిడెన్స్ చనిపోతుంది. చదివిన చదువుకు విలువ లేకుండా పోతుంది. పని చేద్దామంటే మనస్సాక్షి ఒప్పుకోలేకపోతున్నది. సో కొంచెం ఎర్లీగా కొన్ని పక్కకు పెట్టి ఫస్ట్ యువత మీద ఫోకస్ పెట్టి, ఎందుకంటే యువతే నేటి బలం అంటారు కదా. సో యువతని కొంచెం ముందు తీసుకెళ్లే ప్రక్రియ ముందు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు. చదివిన చదువు వ్యర్థం కావద్దు కదా. ఒక యువత కాన్ఫిడెన్స్ చనిపోతే దేశానికే నష్టం. అదే అండి. యాక్చువల్లీ రాష్ట్రంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండగా రేవంత్ రెడ్డి గారు నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అందులో లొసుగులు ఉన్నాయి, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ని 1,000 కోట్లు మాత్రమే చేశారు, మిగతా 9,000 కోట్లను మాత్రం తినేశారు అనేసి చెప్తున్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు కట్టిన ప్రాజెక్టులని లొసుగులు వెతకనికి వెళ్ళినప్పుడు ఒక హైడ్రా అని ఎన్నో పేద కుటుంబాలు మనం చూసే ఉంటాం. పాపం వాళ్ళు ఎన్నో కళలు కానీ ఆ కట్టడాలు కట్టుకున్నాక కూల్చేశారు. మరి ఇప్పుడు దాని గురించి ఒక కాళేశ్వరం ఇప్పుడు అందరు తాగుతున్న నీటిలో నువ్వు లొసుగులేకనికి వెళ్ళినప్పుడు ఎందరో కట్టుకున్న గుడారాలను కూలగొట్టారు. రీసెంట్గా మన ఖమ్మంలో ఎంతో ప్రజలు చాలా కష్టపడ్డారు. మరి దాని గురించి కాళేశ్వరం వల్ల చాలా ఊర్లు బతుకుతున్నాయి. స్టిల్ కాళేశ్వరం వచ్చినందుకే మేము ఇంకా ఆనందంగా ఉన్నామని చుట్టుపక్కల ఊర్లు కాళేశ్వరం నుంచి ఇక్కడికి మనకు వాటర్ సప్లై ఉంది. సో దాని వరంగా అయితే ఇప్పుడు లొసుగులు అనేది ఇప్పుడు ఎవరైనా చేస్తారండి. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ జరుగుతుందంటే ఏదో చిన్న మిస్టేక్స్ అయ్యి ఉంటాయి. సో దాన్నే మనం లొసుగులు తీసుకొచ్చి మొత్తం ఎంటైర్ దాన్ని మనం పాడైందని దానివల్ల బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నష్టం అక్కడిక్కడ జరిగి ఉంటుందేమో వచ్చి అని నాకు తెలిసి అందరికీ ఉండదు. మ్యాక్సిమం ఉంటే చిన్నవి ఉంటాయి. కానీ పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడట్లేదు మనం. అందులో చిన్న పాయింట్లు చూస్తున్నాం. అది పెద్ద మ్యాటర్ కూడా కాదు. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే కేసీఆర్ ఇచ్చిన హామీ ఒకటే ఏంటంటే వచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ సైడ్ హైడ్రా లేపేస్తా అన్నాడు. హ్యాపీ గుర్తుపెట్టుకోండి, గెలిపించండి, మీ ఇల్లులు కాపాడుకోండి, ఆనందంగా ఉండండి, అంతే.